ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే ది అనాయింటింగ్, అభిషేకం. కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయంలో 4-5 వచనాల దగ్గర అక్కడ ఏమని ఉంటుందంటే, నా శత్రువు ఎదుట నా గిన్నె నుండి పొంగి పొర్లుచున్నది, నా తల నూనెతో అంటియున్నావు. చూడండి, చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. కొంతమందికి నెగిటివ్, కొంతమంది నమ్మరు. దేనిని? అభిషేకాన్ని. అభిషేక్తుడు అంటే ఎవరండి? క్రీస్తే. సో కనుక ఎప్పుడైతే క్రీస్తుని కొత్త నిబంధన ప్రకారం మనము రక్షకుడిగా అంగీకరించామో ఆ అభిషేకం మీ మీదకి వస్తుంది. ఆమేన్. అనగా దేవుని యొక్క శక్తి మన మీదకి ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే మనము దేవుని శక్తిని పొందకుండా భక్తి చేస్తామో నువ్వు దేనిలో నుండి కూడా బయటికి రాలేవు. అనారోగ్యం ఉంటే దానిలోంచి బయటికి రాలేవు, బలహీనతలుంటే బయటికి రాలేవు, తాగుడు, జోదము, వ్యభిచారము, అలాగే దరిద్రమున్న, అప్పులున్న ఏటి నుంచి మనం బయటికి రాము. కానీ ఎప్పుడైతే మనము క్రీస్తుని, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించామో, ప్రభు అంటాడు యోహాను 10:10 ప్రకారం, నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. అభిషేకం అంటే ఏమిటి? అభిషేకం ఏం చేస్తుంది? అభిషేకం ద్వారా నువ్వు పొందుకునే 4 దీవెనలు ఈరోజు మీతో చెప్తా. ఆమేన్. హల్లెలూయా. కీర్తనలు 23లో చదివిన ప్రకారం నా తల నూనెతో అంటియున్నావు అంటే దేవుని శక్తి. అభిషేకం అంటే నీ మీద రుద్దటం. ఆయిల్ వేసి మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో నిన్ను అభిషేకిస్తున్నానంటే ఆయన శక్తి నీ మీదకి వచ్చినాడు. పాత నిబంధన ప్రకారం చూస్తే దావీదుని సమూయేలు నూనె పోసి అభిషేకించాడు. అంటే దేవుని తెలుసుకున్న వ్యక్తి, దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఒక ప్రత్యేకమైన వాడు, ఒక ప్రత్యేకమైన శక్తి గలవాడు. అతడు తన కృపను పొందుకున్న వారిలో ఫలాలుంటాయి, వరాలుంటాయి. తద్వారా దేవుని రాజ్యాన్ని విస్తరింప చేయడానికి అనేక ప్రజలను యేసు ప్రభు ఆ యొక్క లూకా సువార్త 4:18లో ఆయన ఎప్పుడైతే యెషయా గ్రంథము తెరిచాడో, యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, ఫస్ట్ ఆత్మ ఆయన మీదకు వచ్చినది, దీనులను, దరిద్రులను, చెరలో ఉన్న వారిని విడిపించడానికి నన్ను అభిషేకించిన అంటాడు. అందుకని ప్రభు బాప్తీసం పొందుకుని యోర్దాను దాటి వచ్చేటప్పుడు అతని మీదకి పరిశుద్ధాత్మని యొక్క శక్తి అనగా దేవుని అభిషేకం ఆయన మీద దిగింది. కనుక ఆయన సైతానును జయించి తన అభిషేకం ద్వారా సిలువును జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆ అభిషేకం ద్వారా గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు. ఎప్పుడైతే దావీదు అభిషేకించబడ్డాడో అంచెలంచెలుగా బలవంతుడయ్యి సింహాసనం అధిరోహించాడు. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకో, నువ్వెప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తావో, నా ప్రభువు నా రక్షకుడని వాక్యములోను, ప్రార్థనలోను, ఆత్మలోను నువ్వు ఎదుగుతూ ఉంటావు, అంచెలంచెలుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు గొప్పగా చేస్తాడు. అన్ని విషయాలు ఆశీర్వదిస్తాడు.
నిత్య రాజ్యానికి మీరు వారసులు అవుతారు. 2 సమూయేలు 7:29 ప్రకారం నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని అభిషేకం ఎంత ఇంపార్టెంట్ అంటే, దేవుని ఆత్మ ఎంత ఇంపార్టెంట్ అంటే, భక్తుడైన దావీదు అంటాడు కీర్తనలు 16:11లో, దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి, జీవ మార్గాలు నాకు తెలియజేస్తేవి, కానీ నా ఆత్మను ఎన్నడూ కూడా కుళ్ళు పట్టనీకు, నాలో నుండి నీ ఆత్మను తీసివేయకంటాడు. అంటే అంత ఆస్తి ఉంది, అంత అన్నీ ఉన్నాయి, కానీ దేవుని ఆత్మ లేకపోతే దేవుని శక్తి ఎంతో గొప్పదండి. ఆమేన్. సో కనుక ప్రతి ఒక్కరు కూడా సంఘానికి వెళ్ళినప్పుడు ఆ నూనె ఇప్పటి వరకు సాదృశ్యముగా మనము మన తల మీద దైవజనుడు వేసి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుని ఆత్మ మీ మీదకి దిగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆత్మ నీలో ఉంటది, అభిషేకం మాత్రం నీ పైనికి రావాలి. అపోస్తుల కార్యం 1:8 ప్రకారం ప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, అంటే తన శక్తి నీ మీదకి వచ్చినప్పుడు, తన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఆయన అభిషేకం మీ మీదకి వచ్చినప్పుడు మీకు పవర్ వస్తుంది, శక్తి వస్తుంది. ఆ శక్తిని ఏం చేస్తుందంటే యూదయ సమరయ బూది గంతముల వరకు మిమ్ములను సాక్షులుగా నిలబెడుతుంది. ఆమేన్. 1 యోహాను 2:20 ప్రకారం ఎంత అవసరం అంటే నీకు, ఈరోజు చాలా మంది సేవకుల ద్వారా మోసపోతున్నారు, విశ్వాసుల ద్వారా మోసపోతున్నారు, ఆయన చిత్తాన్ని గ్రహించలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మతో ఆత్మ జ్ఞానముతో నింపబడతావో, ప్రభు అంటాడు అక్కడ 1 యోహాను 2:20 ప్రకారం, అభిషేకించబడినవాడు క్రీస్తు శక్తిని పొందుకున్నవాడు సమస్తమును గ్రహిస్తారంట. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఆ వ్యక్తి ఎవరో, లేకపోతే యవన కాలం బిడ్డలు వారు పెళ్లి చేసుకునే ముందు వీడు మంచోడా చెడ్డోడా ఎలాంటి వాడో అని దేవుని శక్తితో నింపబడి నువ్వు ప్రార్థన చేయి. జరగబో కీడు నుండి, జరగబో నష్టము నుండి కూడా మీరు గ్రహించి తప్పించబడతారు తప్పకుండా. అదే 1 యోహాను 2:26 ప్రకారం, అభిషేకము పొందిన వారు వారికి ఎవ్వరు కూడా బోధించనక్కరలేదు. శుక్రవారము ఒక ఫ్యామిలీ వివాదము, 2 కుటుంబాలు కూర్చున్నాయి. ఈ బిడ్డ కూడా దైవజనుల యొక్క కుమార్తె, అభిషేకించబడిందే. ఆ కుమారుడు కూడా అటు సైడ్ కూడా దైవజనుడి యొక్క కుమారుడే. చివరికి తను నా భార్య నాకు కావాలి, నేను ప్రేమతో చూసుకుంటాను. ఇద్దరు అభిషేకించబడిన వాళ్ళే, దేవుని శక్తిని పొందుకున్న వాళ్ళే. కానీ ఈమె మాత్రము నేను పోను అంటాను. నేను అడుగుతున్నా ప్రియ దేవుని బిడలారా, ప్రభు చెప్పిన మాట ఏంటండి, ఒకరినొకరు క్షమించుకోమన్నారు. ఎప్పుడైతే ఆత్మ అభిషేకం నీ మీదకి వచ్చిందో, నీలో ఉన్న సమస్త బలహీనతల నుండి నువ్వు విడిపించబడతావు. పశ్చాత్తాపం రావాలి, మారు మనసు రావాలి. రోమా 12:2 ప్రకారం అభిషేకించబడిన వాడు ఎప్పటికప్పుడే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమను అనుకూలమైనది పరీక్షించి తెలుసుకుంటాడు. రేపొద్దున నా భర్త నాకు లేకపోతే నాకు ఏమవుతుందని ఆలోచన లేకుండా, నాకు జాబ్ ఉందిలే, ఫైనాన్స్ ఉందిలే, ఈయన లేకపోతే అని కాదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, భర్తకి నా దేవుడు క్రీస్తు శిరస్సు అయితే నీకు మాత్రం నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు. అది పద్ధతి, ఆచారం. ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకోమన్నాడు, క్షమించుకోమన్నాడు, సమాధానం కలిగి జీవించమన్నాడు. ఈనాడు క్రైస్తవ కుటుంబాలు చెల్లా చెదరవట కారణము అసూయ, అహంకారంతో మరి సైతాను వాళ్ళ జీవితాలను బలి చేస్తుంది కనుక జాగ్రత్త. నిత్యము ఆత్మపూర్ణులుగా ఉండండి, ఆత్మబలం పొందుకోండి. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు దేవుణ్ణి అడగండి. అందరినీ సన్మానించండి, రాజుని ప్రేమించమన్నాడు, అందరి ఎడల విధేయత కలిగి ఉన్నాడు. ప్రపంచమంతటిని క్షమించిన లోక చక్రవర్తి అయిన యేసుక్రీస్తు మనందరితో ఒక్క మాటలో, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగురు, వీరిని క్షమించమన్నాడు. కలిసి కాపురం చేస్తాం, కలిసి సుఖ సంసారం కూడా చేస్తాం. మరి ఒకరినొకరు క్షమించుకోవద్దా? అభిషేకించబడిన వాడు ఎవ్వడు బోధించనక్కర్లేదు. ఏ పంచాయతీలు మీకు అవసరం లేదు. ఏ తల్లిదండ్రులు, ఏ అత్తమామలు కూడా మీకు వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి. వారు చెప్పే చెడు మాటలు మాత్రం మీ చెవులకు రానేయకూడదు. ఎవరు కూడా మీ సంసారాలను బాగు చేయరు. ఇది వాక్యం కాదు, ఇది మీకు ప్రేమపూర్వకమైన హెచ్చరిక. అభిషేకించబడిన వాడు సమస్తమును గ్రహిస్తారు, ఎవరు కూడా బోధించవలసిన అవసరం లేదు. ఆమేన్.
చూడండి, ఆ తైలములోనంట రకరకాల సుగంధ ద్రవ్యాలు పాత నిబంధన ప్రకారం నిర్గమకాండంలో వాటిని కలిపి మరీ రాస్తారు. ఎందుకంటే దానిలో అనేక రకాల యొక్క ప్రభావాలు నీ మీద పనిచేస్తాయి. ఒక్కొక్క ఫ్రాగ్రెంట్, ఒక్కొక్క సువాసనకి ఒక్కొక్క అర్థం ఉంది. మొట్టమొదటిది నిర్గమకాండం 30:32 ప్రకారం అభిషేకం మేక్స్ హోలీ, నిన్ను పరిశుద్ధపరచబడతావు. మొదటి యోహాను 1:7 ప్రకారం ఎప్పుడైతే దేవుని అభిషేకం పొందుకున్నవాడు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే మనం అనుకోకుండా ప్రతి పాపము నుంచి కడగబడి పవిత్రులుగా మారతాం. ఆమేన్. రెండోది చూద్దాం. అదే 40:15 అభిషేకం నీకేం చేస్తుందంటే మేక్స్ ఏ కవనెంట్ విత్ యూ. నా జీవము తోడు, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా, నీ సరిహద్దులను విశాలపరుస్తా, నీకు తోడై ఉంటా, నీ బ్రతుకు కాలంలో ఏ కీడు రాకుండా తప్పిస్తా, నువ్వు మనవ చేసేది అంతటిని నేను దయచేస్తాను. ఏమంట? ఆదికాండం 12:2 ప్రకారం కవనెంట్ ఏంటి? అబ్రహాంతో ఒక నిబంధన, గొప్ప జనంగా చేస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదం. నేను ఒక్కటి చెప్పనండి, మీకు సంపూర్ణమైన సంతోషం కలగాలంటే నీ యొక్క దేహమంతటిలో, ప్రాణములో, ఆత్మలో, నరాల్లో జీవము కలిగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, ఆరోగ్యకరమైన వాక్యాన్ని నింపుకోండి. ఇక్కడ ఏమన్నాడు? అభిషేకం ఏమిస్తుందంట? మేక్ ఏ కవనెంట్ విత్ జాయ్. నిబంధనతో కూడిన ఆనందం అభిషేకం ద్వారా వస్తుంది. లేవియా కాండం 7:35 అభిషేకము ఏమి రిలీజ్ చేస్తుందంటే శక్తిని నీ పరిచర్యలోకి రిలీజ్ చేస్తుంది. ఆమేన్. నీ సంఘం అభివృద్ధి పరిచర్యలోకి రిలీజ్ చేస్తుంది. నీ సంఘంలో బయట ఎక్కడికి వెళ్ళి అద్భుతాలు సూచక్రియలు చేయడానికి శక్తిని రిలీజ్ చేస్తుంది. ఇంకా అభిషేకము ఏం చేస్తుందంటే నిన్ను స్వస్థపరుస్తుంది. ఇంకా అభిషేకం ఏం చేస్తుందంటే అందరికి తెలిసిన వాక్యం యెషయా 10:27 ప్రకారం అభిషేకము ప్రతి కాడిని, రోగం అనే కాడి, వ్యాధి అనే కాడి, తరతరాల శాపం అనే కాడులు విరకగొట్టి మీ భుజాల మీద ఉన్న అప్పు అనే భారము, మీ భుజాల మీద ఉన్న వివాహాలు చేయవలసిన భారము, ఏ భారం అయితే ఉన్నదో అవన్నీ కూడా తొలగిస్తుంది నా ప్రభు యొక్క శక్తి. దేవునికి మహిమ కలుగునుగా. వినయం గలవారికి ఘనత ఖచ్చితంగా వస్తుందండి. దీన మనసు గలవారిని తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతికి అభిషేకించబడిన వారు వినయముతోనూ దీనత్వముతోనూ కలిగి ఉంటారు. ఆమేన్. ఇన్ని పనులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అభిషేకం మనల్ని స్వస్థపరుస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5:14 విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. అందుకే మనము ఆయన తల మీదో ఎక్కడ ఏ భాగంలో రోగం ఉందో అక్కడ నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు అతడు స్వస్థతను పొందుతాడు. ఇది యాకోబు రాసిన పత్రికలో కొత్త నిబంధనలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సో కనుక ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడేది ఇదే యొక్క అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. ఆమేన్. ఇదే అభిషేకము శాంసోన్ మీదకి వచ్చింది. ఇదే అభిషేకం దావీదు మీదకి వచ్చింది. ఇదే అభిషేకం పెంతెకొస్తు పండగ దినమున 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి దిగి వచ్చింది దేవుని శక్తి. ఎప్పుడైతే దేవుని శక్తి పేతురు మీదకు దిగి వచ్చిందో ఆ అభిషేకం ద్వారా 3000 మందిని రక్షణ మార్గంలోనికి నడిపించాడు. అందుకని ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే 4 విషయాలు మీతో మాట్లాడుతున్నాడు. నిజంగా అభిషేకము నిజమా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే అనాయింటింగ్ ఈజ్ ద రియల్, నిజం. ఆమేన్. అయితే యోహాను సువార్త 6:63 ప్రకారం కేవలము శరీరము నిష్ప్రయోజనమే, ఆత్మే జీవింపచేయుచున్నది. అంటే నీలో ఉన్న అభిషేకం, నిన్ను పాపి అని ఒప్పించిన అభిషేకం, నీ పైనకి వచ్చిన శక్తి ఏమిస్తుందంట? నిన్ను బ్రతికిస్తుందంట. ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం ప్రకారం మీరు అక్కడ చూడండి. ఇప్పుడు మనము ఏ నియమములో ఉన్నామంటే ఆత్మ నియమములో ఉన్నాం. అండర్ ద స్పిరిట్ ఆఫ్ లా. ఆత్మ నియమం మనకేమిస్తుందంటే లైఫ్ అండ్ పీస్. ప్రపంచమంతటిలో ప్రతి క్రైస్తవుడికి, దేవుని బిడ్డలకి, ఇతరులకు కూడా కావాల్సింది ఏంటంటే మంచి లైఫ్, మంచి పీస్. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడుస్తావో, నువ్వు దేవుని కుమారుడు గనుక నా దేవుడు నీకు అబాండెంట్ లైఫ్, అబాండెంట్ పీస్ త్రూ అనాయింటింగ్ ద్వారా, అభిషేకం ద్వారా మీరు పొందుకుంటారు. సో అభిషేకం అనేది చాలా చాలా నిజమైనది. అంటే అది ఎక్కడ పనిచేస్తుంది? అన్ని చోట్ల. నీ ఆఫీసులో పనిచేస్తుంది, నీ స్టడీలో పనిచేస్తుంది, నీ ఇంటిలో పనిచేస్తుంది, అన్ని చోట్ల నీ సామర్థ్యాన్ని పెంచుద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. ఫస్ట్ మనది ఏంటంటే అభిషేకం అనేది చాలా చాలా వాస్తవమైనది. అది ఖచ్చితంగా మనము పొందుకోవాలి. ఆ అభిషేకం పొందుకున్నోడు ఎలా ఉంటాడో తెలుసా?
నవ్వుతూ ఉంటాడు, జంపింగ్ చేస్తాడు, డాన్సింగ్. ఎందుకంటే ఆనందంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా తను ఎల్లప్పుడు కూడా దేవునిలో సంతోషిస్తాడంట. అందుకే మనం పాడతాం, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాము. ఏం చేయాలంట? నాట్యం ఆడాలంట. ఈ దేహము, ఈ అంతరంగము అభిషేకించబడిన వాడు ఖచ్చితంగా నాట్యం ఆడతాడు. సెకండ్ది రిచ్, ఒకటి రియల్, వాస్తవం. రెండోది ఏంటంటే అభిషేకం అనేది వాస్తవం. 2 రాజుల గ్రంథం 2:9 ప్రకారం ఏలి వెనకాల నాకు అభిషేకం కావాలని ఎలీషా పడినప్పుడు తనకంటే గొప్పగా ఎలీషాకి ఆత్మను, 2 ఆత్మను దేవుడు మనకిస్తాడు. దీన్ని చేయాల్సింది ఏంటో తెలుసా? ఏమీ లేదండి, ఆశ కలిగి ఉండాలి. యావేలు గ్రంథం 2:25 ప్రకారం నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానండి. పాట మాత్రం పాడతాం, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఇట్ ఈస్ ఎ వెరీ రిచ్. ఎంతో మంది దైవజనులు, బెన్హిన్ కానీ, ఓరల్ రాబర్ట్స్ కానీ, పాస్టర్ క్రిష్ కానీ ఈ అభిషేకాన్ని పొందిన వారు ప్రపంచం అంతటికి తెలుసుకుంటున్నారు. మరి నువ్వెక్కడ సువార్త చేస్తున్నావు ఎవరికి తెలియదు, కానీ అభిషేకం అనేది వారిని గొప్పవారిగా చేసింది. కనుక అభిషేకం అనేది చాలా గొప్పది. ఎలీషా ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు, ఏలియా ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఏ శక్తిని పొందుకోకుండా ఒక క్యాలెండర్లో ఒక ముక్క చదువుకుని ఆమెననుకుంటే సైతాను నీ తొక్క తీసేస్తాడు. ఎప్పుడైతే నీలో శక్తి ఉంటుందో అభిషేకించబడిన వాడిని ఎవ్వడు కూడా ముట్టుకోడు. సౌలు దావీదుని తరిమిన అభిషేకం అతని ప్రాణాన్ని కాపాడే అంత గొప్పది దేవుని శక్తి. అందుకనే చాలామంది దైవజనులు కానీ, విశ్వాసులు కానీ ఆయన శక్తిని పొందుకున్నప్పుడు అంట 3వ మాట ఏంటంటే, ఫస్ట్ది రియల్, సెకండ్ది రిచ్, 3వది రిలీజ్. నీలో ఉన్న శక్తిని రిలీజ్ చేయాలి. ప్రభువా, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా నాలో ఉన్న ఆత్మను నా బిడ్డల మీద ఉండునుగా, నా కుటుంబం మీద ఉండునుగా, నా ఆర్థిక పరిస్థితుల మీద ఉండునుగా. యూ మస్ట్ రిలీజ్ అనాయింటింగ్. కానీ గుర్తుపెట్టుకోండి, కొంతమంది దైవజనులు కూడా వేరే ఒకరిని అభిషేకించారు. ఎప్పుడైతే నువ్వు అభిషేకించకపోయావో, నీ శక్తిని రిలీజ్ చేయకపోయావో, నీలో ఉన్న శక్తిని నువ్వు వాడకపోయావో, ఆ శక్తి ఏమైపోతుందంట? మురిగిపోతుందంట, కుళ్ళిపోతుందంట. ఆమేన్. 4వది చూద్దాం. అభిషేకాన్ని మనం ఏం చేయాలంటే, ఎవరైనా అభిషేకించబడిన దేవుని సేవకులు వచ్చారనుకో, అభిషేకాన్ని నువ్వేం చేయాలి? పొందుకోవాలి. ఒక దైవజనుడు నోటితో మాట్లాడతాడు, యేసు నామంలో మీకు ఇలాగ జరుగునుగా కన్నప్పుడు ఐ రిసీవ్ ఇట్ అన్న, నేను పొందుకుంటున్నాను ప్రభువా అని నువ్వెప్పుడైతే దానికి విధేయత చూపుతావో, ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా నీ అభిషేకాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో పొందుకున్న ఆత్మ చేత ఉన్నవాడు ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి, అంటే రెన్యువల్ అవ్వాలి. ఎప్పుడైతే ఆత్మలో వర్ధిల్లుతావో నీవు క్రీస్తులో రూపాంతరత పొందుతావు. దర్శనాలు, వరాలు, ఫలాలు ఫలిస్తూ ఉంటావు త్రూ అనాయింటింగ్. ఆఖరిది, నీవు ఎప్పుడైతే నూతన మనస్సు, నూతన ఆత్మ, నూతన బలము, నూతన శక్తితో నింపబడతావో, ఆ అభిషేకము ద్వారా నువ్వు పొందుకునే రిజల్ట్స్ ఏంటంటే, నా ప్రభు ఈ 4 మాటలు మీతో చెప్పమంటున్నాడు. 3వది ఏంటంటే, నీవు నూతన అభిషేకాన్ని పొందుకున్నప్పుడు నీకు జరిగే మేలులేంటో 92వ కీర్తనలో మీరు 10 నుంచి 15 వరకు 4 దీవెనలు మీకు ఖచ్చితంగా జరుగుతాయి. ఎన్ని అవమానాలు పొందుకున్నా, నీ శరీరం ఎంత నశించిపోయినా, నువ్వు చివరి వరకు మరణ స్థితిలోకి వెళుతున్నా, నూతన ఆత్మ ఎవరైతే పొందుకుంటారో 92వ కీర్తనలో 10:15 అంటాడు, గొర్రెపోతు కొమ్ము వలె నా యొక్క కొమ్మును పైకెత్తితివి, కొత్త తైలముతో, పాత తైలం అనలా, కొత్త తైలముతో నన్ను అభిషేకించావంటున్నాడు. మరి ఇప్పుడు నువ్వు నూతన ఆత్మ కావాలా? నూతన అభిషేకం పొందుకో. అడగండి, గదిలోకి వెళ్ళండి, ప్రార్థన చేయండి, ఉపవసించండి. ఎప్పుడైతే మందిరానికి వెళ్ళావో, నా ప్రభు యొక్క ఆత్మ సిద్ధపడిన వారి మీద కొత్త తైలము, అంటే కొత్త నూతన ఆత్మతో, ఫ్రెష్ గ్రేస్తో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. అప్పుడు నీ గిన్నె నుండి పొంగి పొర్లినప్పుడు మొదటి మేలేంటో తెలుసా? 11వ వచనములో, నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులారా, అంటే ప్రతి శత్రువు యొక్క గతి కన్నులారా, చెవులారా. ఆ శత్రువు ఓడిపోవటం, నశించిపోవటం, దూరం అవటం నీకున్న నూతన అభిషేకం ద్వారా అట్టి స్థితిని చూస్తావంట. 2వది ఏమంటున్నాడంటే, నువ్వు అభిషేకించబడిన నీతిమంతుడు కనుక నువ్వెప్పుడు కూడా ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయదువు, దేవదారు వృక్షం వలె ఎదుగుతారండి. నువ్వు మొక్కలాగా ఉండకూడదండి బాబు, చెట్టులాగా ఉండాలండి. చెట్టు దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యం. ఆమేన్. సో నువ్వు బలవంతుడు కావాలి. దేవుని శక్తి నీ మీదకి వచ్చిందనుకో, నీ బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవం నూతన పరచబడుతుంది.
ఆత్మ ఏం చేస్తో తెలుసా? రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మీలో ఉంటే ఆ కుళ్ళిపోయిన గుండె, కుళ్ళిపోయిన కిడ్నీ, కుళ్ళిపోయిన లివరు, ఎక్కడైతే కొంతమందికి శరీరం ఆపరేషన్ అయితే అక్కడికక్కడ కుళ్ళిపోయి ఉంటుంది. పాపం ఆపరేషన్ చేసినా కానీ ఆ గాయం తగ్గదు. ఒక సిస్టర్కి ఇట్లాగే కాలు యాక్సిడెంట్ అయి చేస్తే ఎంత చేసినా, ఎన్నిసార్లు ఇప్పి ఆపరేషన్ చేసినా ఆ కుళ్ళిపోయిన పార్ట్ అలాగుంది. కానీ ఎప్పుడైతే దేవుని శక్తి దిగిందమ్మా, నీ పార్ట్ అంతా చల్లగా అవుతుందన్నప్పుడు అభిషేకం ద్వారా కాలు మరలా నయమైంది. ఆమేన్. ఓకే. 3వ 13 వచ్చిన ఉంటాడు, యెహోవా మందిరములో నాటబడి వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఒక సంఘములో మీరు, ఆత్మ కలిగిన సంఘములో, శక్తి కలిగిన వాక్యం ఉన్న సంఘములో మీరు స్థిరంగా ఉంటే ఆ అభిషేకము ఆ మందిరములో నిన్ను వర్ధిల్లింప చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? వారంట సారము కలిగి పచ్చగా ఉంటారంట. అభిషేకించబడి వారి ముసలితనమున చిగురు పెట్టి ఫలిస్తారంట. మీరు తర్వాత ధ్యానించండి. 92:10-15 ప్రకారం, దేవా నేను క్రీస్తుని అంగీకరించా, నేను అభిషేకించబడిన వాడు, నీ శక్తి నా మీద ఉన్నది కనుక నూతన అభిషేకం, నూతన శక్తి, నూతన ఆత్మ, నూతన బలముతో నింపమని అడగండి. నిన్ను అద్భుతంగా ఒక అపోస్తుడుగా, ప్రవక్తగా వాడుకుంటాడు. అద్భుతంగా మీ బిడ్డల మీద, మీ కుమారుడు కుమార్తెని ఎవడు కూడా ముట్టుకోడు. ఎందుకంటే కీర్తనలు 91 మహోన్నతుని చాటున నివసించువాడే సర్వోన్నత నీడన విశ్రమించేవాడు. ఏ కీడు, ఏ అపాయము మీ వద్దకు రాదు. మీరు ప్రేమిస్తున్నారు గనక మిమ్మల్ని తప్పిస్తాడు. మీరు ఆయన ఎరిగిన వారు గనక మీ నామాన్ని ఘనపరుస్తాడు. శ్రమలో తోడయ్యండి, మిమ్మల్ని విడిపించి గొప్ప చేసి దీర్ఘాయువు చేత మిమ్మల్ని తృప్తిపరిచి ఆయన రక్షణను చూపించి మిమ్మల్ని గొప్పగా చేస్తాడు. అభిషేకములో ఉన్న మహత్తర శక్తి మీరందరూ పొందుకొనుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ, ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ, వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలములో, గడిచిన వారములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన కొన్ని మేలులు, అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఏటూరు నాగారంలో ఒక్కరోజు దైవ సేవకుల సదస్సు జరిగింది. అక్కడ మరి అనేక మంది దైవజనులు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా నూతన అభిషేకముతో వారు నింపబడ్డారు. అట్టి మహిమ కలిగిన కార్యముకే దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు స్వస్థతలు చూద్దాం. ఈమె పేరు భాగ్య అండి, బెంగళూరులో ఉంటది. వాళ్ళ నేటివ్ హైదరాబాద్. గాని ఇంటికి వచ్చిన తర్వాత సడన్ గా ఈ కాళ్ళు అనేవి స్పర్శ లేకుండా అయిపోయింది. కానీ అక్కడ ప్రార్థన జరుగుతుంది వాళ్ళ ఇంటి మీదే. అప్పుడు వాళ్ళ అమ్మ పిలిచి, అయ్యా మా అమ్మాయికి కాళ్ళు చచ్చిపోయినట్టు అయిపోతుంది, ఏడుస్తుంది అన్నప్పుడు ప్రార్థన చేసిన 10 నిమిషాల్లో మరలా మరి ఆమెకి సంపూర్ణమైన స్వస్థత జరిగింది. అలాగే వాళ్ళ మదర్ కూడా మీకు ఇంత ముందు కూడా సాక్ష్యం పంచుకున్నాను. ఆమె పేరు చిన్నక్క. ఇవాళ రేపు చాలా మందికి సయాటిక్ ప్రాబ్లం అని, డిస్క్ ప్రాబ్లం అని మరి నరక యాతన అనుభవిస్తున్నారు. కేవలము దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఆమె డాక్టర్ చూపించినప్పుడు ఈ నడుము దగ్గరంట కొన్ని ఎముకలు నలిగిపోయినాయి, అరిగిపోయినాయి, ఇరిగిపోయినాయి ఉంటే 4 లక్షలు అడిగారు. ఒకవేళ ఆపరేషన్ చేసినా మరి నడుము పడిపోద్ది అన్నప్పుడు ప్రార్థన చేసినాక దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే ఇప్పటికి దాదాపు ఆమె 4 years పైన అయింది. ఆ నడుము నొప్పి సమస్య లేనే లేదు. ఇట్టి మహిమ గల కార్యముకై దేవునికే మహిమ కలుగునుగాక. ఈమె పేరు సరిత అండి, మదనపల్లి, చిత్తూరు డిస్టిక్. ఆమె తిరగని డాక్టర్ లేరు. ఆమెకు ప్రాబ్లం ఏంటంటే కడుపులో మంట, ఎసిడిటీ ప్రాబ్లం. ఇది ఈ గుండెకు తట్టి ఆ గుండంతా బరువై ఊపిరాడదు. అన్నా నేను చనిపోతానేమో అని ఆమె చెప్పిన దానిని బట్టి మరి ఫోన్ లో ప్రార్థన చేసి వాటర్ తాగమన్నప్పుడు వాటర్ లో ఏమీ లేదండి. ఆ విశ్వాసముతో ఇది యేసు రక్తం అనుకుని తాగమన్నప్పుడు ఆమె నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అన్నా ఇప్పుడు నాకు చాలా బాగుంది,
ఉంది, అతి త్వరలో ఈ సాక్ష్యాన్ని మీకు పంపిస్తాను, మీరు టీవీలో వేయమని. ఆమెకు ఆ విశ్వాసం ద్వారా ఆ చర్చిలో మందిరంలో ఉన్న వాళ్ళు చాలా మందికి చెప్పిందంట, అన్నకు ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి, దేవుడు మీ కార్యాలు చేస్తాడని. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగును గాక. ఈమె పేరు మేరీ అండి, వైజాగ్. ఈల కుమార్తె ఇంచుమించు 1 month నుండి భయంకరమైన జ్వరముతో బాధపడుతుంది, వస్తుంది తగ్గుతుంది. మరి బేబీ ఇంచుమించు 7-8 సంవత్సరాలు నీరసత్వం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే ప్రార్థించామో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇప్పటికి ఆల్మోస్ట్ 1 week అయిందన్న, మరలా జ్వరము అలాంటి ఏమి రాలేదు, ఇప్పుడు నా కుమార్తె బాగుందని. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. జంగారెడ్డిగూడెం అబ్రహాము నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడవలేడు. కానీ ప్రార్థించిన తర్వాత, అయ్యా ఇప్పుడు నాకు పర్వాలేదు, ఇప్పుడు నాకు బాగానే ఉన్నది అని చెప్పిన సాక్ష్యముకై దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలు లేని వారికి చెప్తున్నా, ఈమె పేరు సౌజన్య అండి, హైదరాబాదు అస్మత్పేట. 8 years నుంచి బిడ్డలు లేరు, ప్రార్థించాం. ఇప్పుడు ఆమెకి 5th month. ఎవరైతే సంతానం లేరో కీర్తనల 113:9 ప్రకారం ఆ వాక్యాన్ని ధ్యానించండి, సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరిగా చూస్తే ఈమె పేరు కూడా మేరీ అండి, కాకినాడ. ఏంటంటే ఆ ప్రాబ్లము కిడ్నీ నొప్పి ఉన్నది, నడువు నొప్పి ఉన్నది, చెస్ట్ లో నొప్పి. ప్రార్థించిన తర్వాత ఈ 3 నుంచి ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ఇటు మహిమ గల కార్యములకై సమస్త మహిమ ఘనత మన యేసయ్యకే చెల్లును గాక. అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా, నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా. నీవు నాలో నుండా భయమే లేదు, నేను దావీదు వలెను. God is touching, the Lord is touching, the Lord fill with our fire, fill with our fire, fill with our glory. Masakatora baba. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Rakasora baba. Thank you Jesus, thank you Lord, 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 thank you Lord. అలాగే నిలబడు, అలాగే నిలబడు, తలకాయ పైకి ఎత్తాలి. ఎవరు fill with our power. పక్కన పక్కన గడి పట్టుకో, otherwise bring the chair. రెండు చేతులు పైకి Let us pray. Thank you Father, thank you Holy Spirit God. దేవా, మేమైతే క్రీస్తుని అంగీకరించాం, క్రీస్తుని ధరించుకున్నాం. దేవుని ఆత్మ మా మీద ఉన్నది, దేవుని ఆత్మ మాలో ఉన్నది. అనుదినమని నాయన నూతన ఆత్మతో, నూతన బలముతో, నూతన శక్తితో పొందుకుని ప్రభా ఫలములు వరములతో నింపబడి నీ కొరకు నాయన ఇష్టమైన పాత్రలుగా వాడబడి ఆ అభిషేకము ద్వారా గొప్ప కార్యాలు చేసే భాగ్యము ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక. ఎందుకంటే ఆత్మ లేనివాడు, అభిషేకం లేనివాడు నావాడు కాదు అంటున్నావు తండ్రి. దేవా, ఇప్పుడే ఈ మనుషులందరి మీద, నీ బిడ్డల మీద నాయన నూతన ఆత్మను కుమ్మరించండి ప్రభు. ప్రతి కాడి, అప్పనే కాడి, రోగమనే కాడి, వ్యాధి అనే కాడి, బలహీనత అనే కాడి, వ్యసనమనే కాడి విరగ్గొట్టబడును గాక. నీ కృపలో వారిని వర్ధిలింపచ్చే, నీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప వారు పొందుకున్నగా. బిడ్డలను స్వస్థపరిచినందుకు, విడుదలిచ్చినందుకు, సమాధానం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగుటకు ఎవరైతే ఆయన విత్తనాలు విత్తుతున్నారో, సపోర్ట్ చేస్తున్నారు, వారి మీద నూతన అభిషేకం, నూతన శక్తి కుమ్మరించబడునుగాక. తల నుండి అరికాలు వరకు సంపూర్ణమైన ఆరోగ్యం, నీవే రక్షకుడు అని వారు ఒప్పించి అనేక ప్రజలను నీ రాజ్య నివాసులుగా చేసుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,,
హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.